గజం భూమి 13,500 రూపాయలతో 151 గజాల భూమి 20 లక్షలు మాత్రమే. హాయ్ అక్క, ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. హ్యాపీ న్యూ ఇయర్ అక్క. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఒక డైలాగ్ చెప్తావు ఓకేనా? కమాన్. సో డోంట్ ట్రబుల్ ద ట్రబుల్. ఇఫ్ యు ద ట్రబుల్, troubles you. I am not a trouble, I am the truth. ఎస్, యు ఆర్ ద ట్రూత్. ఐ నో. యా, మీరు నాది కాదనుకొని కొడితేనే ఇలా ఉంటే, ఒక్కసారి ఈ ఊరు నాది, ఈ జనం నా వాళ్ళు, వాళ్ళ సమస్య నాది, ఈ వంశం నాది అనుకొని కొట్టానంటే బాబాయ్ అబ్బాయి భలే సెలెక్ట్ చేసుకున్నారు డైలాగ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇవాళ మీకోసం ఇద్దరు స్పెషల్ గెస్ట్లను తీసుకొచ్చానండి. ఎవరు అనుకుంటున్నారా? ఇద్దరు భలే క్యూట్గా ఉంటారు. బుట్టబొమ్మలు అనుకోండి. వాళ్ళ డ్రెస్సెస్ కానీ, వాళ్ళు వేసే డాన్సులు కానీ, వాళ్ళు చెప్పే డైలాగులు కానీ, వాళ్ళు పాడే పాటలు కానీ అలా వాటితో మనల్ని ఫ్లాట్ చేసేస్తారు. ఇన్స్టాలో రీల్స్ చేయడంలో వీళ్ళే సాటని చెప్పుకోవాలి. ప్రత్యేకంగా వాళ్ళ డాన్స్ మూమెంట్స్కి ఎంతోమంది ఫ్యాన్స్ అయిపోయారు. నాకు వీళ్ళని చూడగానే భలే ఆశ్చర్యం అనిపించింది, భలే క్యూట్గా అనిపించారనమాట. ట్విన్స్ వాళ్ళిద్దరు, శ్రేయ అండ్ ప్రియా. మేబీ చాలామందికి అర్థమైపోయి ఉంటుంది. మోజ్లో, ఇన్స్టాలో అండ్ అలాగే ఇంకా ఏమున్నాయి, జోష్లో, అలాగే యూట్యూబ్లో బోల్డ్ అంతమంది ఫాలోవర్స్ని, సబ్స్క్రైబర్స్ని వీళ్ళు సొంతం చేసేసుకున్నారు. జస్ట్ అలా ఫ్లాట్ అయిపోయారు అంతే. నాకు కూడా ఒకసారి వీళ్ళతో మాట్లాడితే బాగుండు అనిపించింది. అందుకే ఇన్వైట్ చేశాం సుమన్ టీవీకి. సో మంచి ఇంటర్వ్యూ ఇస్తాము, బోల్డ్ అని మాట్లాడతాం. పాటలు, డాన్సులు, డైలాగులు అబ్బో చాలా ఉన్నాయి, దాచాం అన్నట్టుగా తీసుకొచ్చేసారు మన కోసం. మనతో పాటు ఈ ఇయర్ ఎండింగ్ సెలబ్రేట్ చేసుకోవడానికి, న్యూ ఇయర్ బిగిన్స్ వీళ్ళతోనే అని అనుకోవాలి. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయొద్దు, మాట్లాడేద్దాం క్యూట్ లిటిల్ గర్ల్స్ శ్రీ అండ్ ప్రియాతో. హాయ్. ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. హ్యాపీ న్యూ ఇయర్ అక్క. థ్యాంక్ యూ సో మచ్. ఇద్దరికి హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ అక్క. హే గాయ్స్, మేము మీ ప్రియా, శ్రియ. మా ఫ్యామిలీకి, ఇన్స్టా ఫ్యామిలీకి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సో ఈ న్యూ ఇయర్లో మీరు అనుకున్నవన్నీ సక్సెస్గా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అయిపోయిందా? ఇంకా నేను వెళ్ళిపోనా? అయ్యో, దిస్ ఇస్ మై షో రే. థ్యాంక్ యూ. మీ ఫాలోవర్స్కి, మీ ఫ్యాన్స్కి ఎప్పుడు ఇలాగే ఉండాలి, థ్యాంక్ఫుల్ కదా. ఈ స్టేజ్లో ఉన్నారంటే ఆబ్వియస్లీ వాళ్ళే కదా కారణం. బట్ ఇద్దరు భలే ఉన్నారు తెలుసా, క్యూట్గా. థ్యాంక్ యూ అక్క. Very మీరు కూడా క్యూట్ గా ఉన్నారు. యాక్చువల్లీ ఈ ఆన్సర్ కోసం, ఈ క్వశ్చన్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తాను. బట్ నిజంగా ఇద్దరికి నా కిసెస్. థ్యాంక్ యూ సో మచ్. భలే ఉన్నారు. రెడ్ మీవి చూస్తున్నాను కదా, మాక్సిమం ఇద్దరు ఒకటే రకం కదా డ్రెస్. ఇంకా అంతే, ఫిక్స్ అది. ఇద్దరు ట్విన్స్. ఎన్ని మినిట్స్ గ్యాప్ ఇద్దరికి? సెకండ్స్, 5 నిమిషాలు పట్టిందా? ఫస్ట్ ఎవరు వచ్చారు బయటికి? చెప్పండి అక్క మీరు. నేను చెప్పుకోవాలా? దిస్ ఇస్ వెరీ బిగ్ పజిల్, యు నో. నాకెందుకు ఈవిడ కనిపిస్తోంది. కరెక్ట్. నాకు అన్ని అలా తెలిసిపోతే అంతే. అంటే ముందు అడిగాను యాక్చువల్గా, అందుకని. రైట్. శ్రేయ ఎవరు, ప్రియా ఎవరు? మీరే చెప్పండి. ఇది చాలా కన్ఫ్యూజన్ తెలుసా ఇద్దరికి. మీరు ప్రియా, శ్రేయ. కరెక్ట్ చెప్పానా? కరెక్ట్. అబ్బా, అన్నీ నాకు అలా తెలిసిపోతాయి అంతే. ఇక్కడ ఆర్ఆర్ వస్తుంది, నీ మొహానికి అంత సీన్ లేదులే అని. రైట్. నిజంగా చాలా క్యూట్గా ఉన్నారు. ఎంత బాగా చేస్తారో మీరిద్దరు. చాలా న్యాచురల్గా అనిపిస్తాయి. ఏదో అమ్మో చేసేయాలి అన్నట్టుగా కాదు, భయపెట్టేలా కాదు, క్యూట్గా ఉంటాయి, బాగుంటాయి. థ్యాంక్ యూ. చాలా చాలా చూడడానికి కూడా బాగున్నారు. మిమ్మల్ని పొగడమే సరిపోతుందేమో నాకు ఎపిసోడ్ అంతా. సరే, ఏం చెప్పండి కవర్లు ఇంకా? మీరే చెప్పండి అక్క. పొద్దున్నే లేచాను, టిఫిన్ తిన్నాను, ఆఫీస్కి వచ్చాను, మళ్ళీ తిన్నాను, ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తాను, ఇంటికి వెళ్ళిపోతాను, మళ్ళీ తింటాను, పడుకుంటారు అంతే. ఇప్పుడు మీరు చెప్పండి. మేము మార్నింగ్ లేచాము, తిన్నాము. చెప్తారా? ఓకే. తిన్నాము, ఇంటర్వ్యూకి రావాలన్నారు, రెడీ అయ్యాము, వచ్చాము, ఇంటర్వ్యూ అయిపోతుంది, వెళ్తాము, తింటాము, పడుకుంటాము. సరే, పెద్దగా తేడా ఏం లేదు మన ఇద్దరికి, మన ముగ్గురికి కదా. రైట్. ఎలా అసలు మీ డే ఎలా స్టార్ట్ అవుతుంది చెప్పండి ఇద్దరు? ఎలా స్టార్ట్? పొద్దునే లెగడంతో స్టార్ట్ అవుతుంది. అదేం క్వశ్చన్ అన్నట్టుగా అన్నారు.
అంటే ఏం చేస్తారు ఒక డే ఫుల్ బిజీనా? మీరు ఇప్పుడు మూవీస్లో యాక్ట్ చేస్తున్నారు అండ్ ఎప్పుడు చూసినా మాకు ఎక్కడ చూసినా రీల్స్లో కనిపిస్తూ ఉంటారు. అది మూవీస్ కావచ్చు, జోష్ కావచ్చు, ఇన్స్టా రీల్స్లో అండ్ అలాగే యూట్యూబ్లో కనిపిస్తూనే ఉంటారు. సో వేరే పనులు చేస్తారా? చేస్తాం అక్క. స్టడీ, దట్ ఈస్ అ పని. వావ్, ఓకే. ఏం చదువుకుంటున్నారు ఇద్దరు? 6th క్లాస్ అక్క. 6th. ఒకే బెంచా? స్టడీ చేస్తాము, ఇంకా డాన్స్ ప్రాక్టీస్, ఏదైనా షూటింగ్. స్కూల్లో ఏమంటారు మిమ్మల్ని మరి? ఇది ట్విన్స్ కదా? ట్విన్స్. ఏమంటారు స్కూల్లో? మీ ఇద్దరు ట్విన్స్ కదా అంటారు అంతే. మామూలు పంచ్ కాదు, నేను అన్నదే మళ్ళీ వచ్చింది ఆన్సర్. ఓకే అంటారు. ఓకే అంటే మిమ్మల్ని ఏమైనా ఏడిపిస్తారా, సరదాగా ఏమైనా అంటారా? వాళ్ళే కన్ఫ్యూజ్ అవుతారు ఎవరు మీ ఇద్దరిలో ప్రియాశ్రీ ఎవరని కదా. బాగా చదువుతారు ఇద్దరిలో? ఎవరు బాగా చదువుతారు చెప్పండి? ఇద్దరం పర్లేదు, ఇప్పుడు నిజాలు మాట్లాడుకుందాం. ఓకే ప్లీజ్, జస్ట్ ప్లీజ్ నిజం చెప్పండి. ఎవరు బాగా చదువుతారు? కొన్ని సబ్జెక్ట్స్ లో తను బాగా చదువుతుంది, కొన్ని సబ్జెక్ట్స్ లో నేను బాగా చదువుతాను. ఇప్పుడు మొత్తం బాగా చదువుతానే కదా పాస్ అవుతాం. అంతే కదా. అప్పుడు కానీ ఇద్దరు బాగా చదువుతారు, పాస్ అవుతాం. అల్లరి, విపరీతమైన అల్లరి ఎవరు ఇద్దరిలో? తనే అక్క. నేనే అక్క. అబ్బా ఎంత మంచిదాన్ని నువ్వు ఒప్పుకుంటున్నావు. నాలాగే నువ్వు చాలా చాలా మంచిదానివి. అల్లరి చెయ్యాలి నాన్న, అల్లరి చెయ్యాలి, ఉండాలి. ఎస్ ఆ మాత్రం ఉండాలి. మనం అంటే ఏంటో తెలియాలి కదా. ఎందుకు అల్లరి అంటే ఎలాంటి అల్లరి చేస్తుంది? చెల్లి రైట్? ఎలాంటి అల్లరి చేస్తుంది? అంటే ఊరుకోమంటే దేనికన్నా ప్రతి ఒక్క దానికి అరుస్తూ ఉంటుంది, కొడుతుంది. ఎవరు? నిన్నే? చెట్టంత మనిషిని కొడతావా నువ్వు? అసలు ఏమనుకుంటున్నావు? అలా చేస్తూ ఉంటుంది. అలా జరిగిపోతుంది అంతే. సరే, అసలు మీ కాస్ట్యూములకి మొత్తం వచ్చిన డబ్బులు అయిపోయినాగున్నాయే. అవునక్క. అవునక్కనా? ఓకే సరే, ఎవరు డిజైనింగ్ ఎవరు మీకు? ఎవరు? ఇవన్నీ ఇన్స్టాగ్రామ్ ప్రమోషన్ నుంచి. ఓకే వస్తాయా మనకి? నెంబర్ నాకు కూడా చెప్పారు. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత. హే థ్యాంక్ యూ సో మచ్. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత చెప్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఇవన్నీ మనం తర్వాతే మాట్లాడుకోవాలి. ఓకే సరే, మొత్తానికి ఇట్లా అంటే కలర్ కాంబినేషన్స్ ఎవరు చెప్తారు? ఇవన్నీ మీరు అడుగుతారా లేదా వాళ్ళే? మా మమ్మీ చెప్తుందా అవన్నీ? సెలెక్టింగ్ మమ్మీ. బాగున్నాయి చాలా. చీరలు కూడా కడుతున్నారుగా మీరు? కష్టంగా ఉంది క్యారీ చేయటం? కష్టంగా లేదక్క. వీళ్ళు మామూలుగా లేరండి, చాలా అడ్వాన్స్డ్ ఉన్నారు. కష్టమేం లేదు. మీకు ఎలాంటి అటైర్ ఇష్టం? ఎలాంటి డ్రెస్సెస్ ఇష్టం మీకు? మాకు ట్రెడిషనల్ అంటే హాఫ్ శారీస్, లెహంగాస్, పెద్ద జడ వేసుకుని, పువ్వులు పెట్టుకుని, ఫుల్ జ్యువెలరీ పెట్టుకుని, పాపిడ వెన్న పెట్టుకుని, ఇవన్నీ కదా. ఇప్పుడు కూడా ట్రెడిషనల్, సెమీ ట్రెడిషనల్ గా వచ్చారు. ట్రెడిషనల్ గా రాలేదు. సో చక్కగా మీకు ఇలా డ్రెస్సులు వస్తూ ఉంటే వేసుకుంటారు అన్నమాట రకరకాలుగా. మరి ఏమంటారు స్కూల్లో మిమ్మల్ని? హే మీరు సెలబ్రిటీస్ అయిపోయారు, ఒక ఆటోగ్రాఫ్ ఇవ్వండి అని అడుగుతారా? అలాంటి టాపిక్ చదువు టీచర్స్ చెప్తారనమాట ఫస్ట్ ఈ టాపిక్స్ ఏమెత్తదని. స్కూల్ బయటకు వచ్చిన తర్వాత 6th క్లాస్ చదువుతున్నారు. ఎక్కడ? ఏ స్కూల్? రవీంద్రభారతి. ఓకే హైదరాబాదేనా? ఏ ఊరు మీది? కడప. జాగ్రత్తగా మాట్లాడాలి. ఓకే అలాగేనండి. కడప నుంచి వచ్చారా? ఏమైనా తీసుకొచ్చారా? ఏం తీసుకోలేదు. ఏం తింటారు? ఏం వద్దక్క, తినేసి వచ్చాం. ఇది మామూలు పంచ్ కాదు, కొంచెం మళ్ళీ 2-3 సార్లు వేసుకోకండి ప్లీజ్. ఆపేయండి, ఇది కట్ చేసేయండి. అంటే మామూలుగా మీరు ఏం తింటూ ఉంటారని అడిగాను. ఏం ఇష్టంగా తింటారు? మేము బిర్యానీస్. అంటే ఏ బిర్యానీ? చికెన్ బిర్యానీ. అంతే. మీకు కూడా సేమ్. ఇద్దరికి టేస్ట్లు ఒకలాగే ఉంటాయా? నాకు ట్విన్స్ కనపడితే ఒక కోరిక తెలుసా, అసలు వాళ్ళ టేస్ట్లు ఎలా ఉంటాయి అంటే, మన సినిమాలో హలో బ్రదర్ సినిమాలో చూసాం కదా, ఒకరిని గెలిచి ఇంకొకరు ఎక్కడో ఉన్నవాళ్ళు అలా ఏమైనా అవుతాయా మీకు? లేదక్క అలా. ఇప్పుడు నేను ఇలా అన్నాను అనుకో, నీకు దెబ్బ తగులుతుందా? లేదు. నొప్పి వస్తుందా? లేదు. అలా ఏం లేదు. అంటే ఎప్పుడైనా ఫీవర్ వచ్చినప్పుడు ఇద్దరికి రావడం అలా వస్తుంది? నాకు వచ్చిన 1 డేకి తనకు వస్తుంది ఫీవర్. ఓకే అలా వస్తుంది. దెబ్బలు ఎవరికి పడతాయి ఇంట్లో? మామూలుగా కాదు, బ్యాండ్ బాజా ఎవరికి? ఇద్దరికి. ఒకటే 1% ఎక్కువ. ఎందుకలా అంటావు? చెప్పేస్తావా నువ్వు? నిజమైతే అవునా? 1% ఎక్కువ పడుతుందా? సో ఇద్దరికి అలా ఒకేసారి ఫీలింగ్ రావడం అనేది కాదు. ఎక్కువ ఎమోషనల్ ఎవరు ఇద్దరిలో? నేనే అక్క. నువ్వు అంటే ఏడ్చేస్తావా? అమ్మో జాగ్రత్తగా మాట్లాడాలి అయితే, జాగ్రత్తగా మాట్లాడాలి నీతో కదా. అర్థమవుతుంది. నువ్వు రిలాక్స్డ్గా ఉన్నావా? నువ్వు లోపల టెన్షన్ పడుతున్నావు కానీ పైకి ఏం లేదు అంటున్నావు. యూనో అర్థమైపోతుంది నాకు. రైట్. మరి మామూలుగా ఈ ఏజ్లో స్కూల్కి వెళ్తారు,
ఫ్రెండ్స్తో ఆడుకుంటారు, చక్కగా ఎంజాయ్ చేస్తారు, అమ్మ నాన్న లవ్ అండ్ అఫెక్షన్ ఇవి ఓకే. బట్ మీరు ఈ రీల్స్ అని వీడియోలని కొత్తగా సినిమా షూటింగ్లని వీటిల్లో పడి బిజీ అయిపోయారే, ఎలా అనిపిస్తుంది? అంటే ఇవన్నీ మాకు ఇంట్రెస్టే అక్క, యాక్టింగ్, డాన్స్ ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ ఉండింది. ఒక పాట పాడండి, మీరు ఫ్రీ అవుతారు. మీరు చాలా బాగా పాటలు పాడతారని నాకు తెలుసు, చాలా బాగా డైలాగులు చెప్తారని తెలుసు, అంతకన్నా బాగా డాన్సులు వేస్తారని నాకు తెలుసు. సో ఒక్కొక్కటి చేసేద్దాం. ఓకే అక్క. యా స్టార్ట్. ఒక మంచి పాట నా కోసం. ఇంతందం దారి మళ్ళిందా, భూమిపైకే చేరుకున్నదా, లేకుంటే చెక్కి ఉంటారా అచ్చు నీలా శిల్ప సంపద, జగత్తు చూడని మహత్తు నీవిలే, నీ నవ్వు తాకి ఏంటి నవ్వగానే అయిపోయారు? నా కోసమే ప్రిపేర్ అయ్యి వచ్చారా? థ్యాంక్ యూ సో మచ్ రా. వెల్కమ్ చెప్తాం. వెల్కమ్. నైస్, బాగుంది. పాటలు ఎలా ప్రాక్టీస్ చేస్తారా? లేదక్క, వస్తున్నప్పుడు చూస్తూ ఉంటే అలాగే అలా గుర్తుపట్టేసుకుంటారు అంతేనా? డాన్సులు చేసేటప్పుడు రీల్స్లో భలే సింగింగ్ ఉంటుంది, ఇద్దరికి ఒకేలా ఉంటాయి స్టెప్స్. అంటే మాకే కళ్ళు కొంచెం అరే భలే వేస్తున్నారే అని అనిపిస్తుంది. ఇద్దరు ఒకేలాగా ఎలా వేస్తారు? ఎంతసేపు ప్రాక్టీస్ చేస్తారు ఒక పాటకి? ఒక పాట అంటే మామూలుగా 20 సాంగ్స్ ట్రెండింగ్లో ఉన్న అన్నీ చూసుకుంటాము, అన్నీ ఒక 1 అవర్లో ప్రాక్టీస్ చేసుకుంటాం. రోజుకి ఎన్ని రీల్స్ చేస్తారు మీరు? అలా ఎన్ని వీడియోస్? అంటే రోజు అని కాదక్క, సండేస్. ఎవ్రీ సండేనా? అబ్బా, ఎన్ని చేస్తారు? ఒక అవుట్ఫిట్ వేసుకొని 20 చేస్తాం. ఒక్క అవుట్ఫిట్ 20 రోజు మారుస్తూ ఉంటాం. 4 ఇప్పుడు ఒక అవుట్ఫిట్ మీద 4 వీడియోస్ అలా చేస్తారా? ఒక్కొక్క అవుట్ఫిట్ మీద. బాగా కష్టపడి చేసిన సాంగ్, ఎక్కువ సార్లు మిస్టేక్ వచ్చి రీటేక్లు తీసుకుని అలా చేసిన సాంగ్ ఏదైనా ఉందా? వేర్ ఇస్ ద పార్టీ బస్, వేర్ ఇస్ ద పార్టీ, సేమ్ ఇలాగ రావాలి కదా. అందుకు ఒకసారి ఇలా కూర్చుని మూమెంట్ చూపించండి నాకు. వేర్ ఇస్ ద పార్టీ బస్, వేర్ ఇస్ ద పార్టీ. నెక్స్ట్ ఇలా పెట్టి డీజే వీరయ్య. లాస్ట్ లో మనం మధ్యలో మ్యూట్ చేసుకుని లాస్ట్ లో సౌండ్ పెట్టుకోవాలన్నమాట. బాగుంది. ఇది కొంచెం కష్టపడ్డారా? చాలా ఈజీగా త్వరగా సింగిల్ టేక్ లో అయిపోయిన సాంగ్ ఏది? ట్రెడిషనల్ డ్రెస్ లో చాలా చేసాం. మావో మల్లెల నీరుపు నీ దాచుకున్నానులే, ఆ సాంగ్. రారాజు ఓయ్ రాజు అదేనా? త్వరగా అయిపోయింది ఆ పాట. ఫాస్ట్ గా అయిపోయింది. ఇప్పుడు డైలాగ్, కమాన్. నువ్వు ఒక డైలాగ్ చెప్తావు, నువ్వు ఒక డైలాగ్ చెప్తావు, ఓకేనా? కమాన్. సో డోంట్ ట్రబుల్ ద ట్రబుల్, ఇఫ్ యు ద ట్రబుల్, ట్రబుల్స్ యు. ఐ యామ్ నాట్ ట్రబుల్, ఐ యామ్ ద ట్రూత్. ఎస్, యు ఆర్ ద ట్రూత్, ఐ నో. యా, మీరు? నాది కాదనుకొని కొడితేనే ఇలా ఉంటే, ఒక్కసారి ఈ ఊరు నాది, ఈ జనం నా వాళ్ళు, వాళ్ళ సమస్య నాది, ఈ వంశం నాది అనుకొని కొట్టానంటే 10 తరాలైనా నీ వంశంలో మగబిడ్డ పుట్టాలంటేనే భయపడతాడు. బాబాయ్ అబ్బాయి భలే సెలెక్ట్ చేసుకున్నారు డైలాగ్. సరే, ఇంతకీ అసలు సినిమా అవకాశం ఎలా వచ్చింది? అంటే మాకు ఒక తెలిసిన ఆంటీ రిఫర్ చేశారు, కిస్కా బాయ్ కిస్కి జన్ అనే మూవీకి. ఓకే, ఫస్ట్ అదేనా మీరు ఫస్ట్ చేసిన షూట్? ఏది, ఏ సినిమా షూట్? ధమ్కి స్క్రీన్ షాట్, విశ్వక్సేన్ గారిది. ఓకే, ఎలా వెళ్ళారు మరి ఆ సినిమాకి? ఎవరు రిఫర్ చేశారు, ఎవరు చెప్పారు అసలు? కొంతమంది రిఫర్ చేశారు. ఓకే, సో అలా వెళ్ళారు. ఏమనిపించింది ఫస్ట్ టైం ఆ కెమెరా ఆడిషన్ అవి చూసినప్పుడు? ఎగ్జైటింగ్ గా ఫీల్ అయ్యాను. భయం వేయలేదా? ఎంతమంది ఉన్నారు ఆడిషన్ అప్పుడు? ఆడిషన్ కాదు, షూటింగ్. షూట్ కి వెళ్ళిపోయారా? ఓకే ఓకే. మరి ఆ కెమెరా అవన్నీ మొత్తం ఆ వాతావరణమే వేరు కదా. మరి ఇప్పుడు ఏమనిపించింది? ఎగ్జైటింగ్ ఫీల్ అయ్యాము, టెన్షన్ అయితే ఏం లేదు. సలార్ ప్రభాస్ గారి ఈ సినిమాలో అవకాశం ఎలా వచ్చింది? అది కూడా కొంతమంది రిఫర్ చేశారు, ఆడిషన్కి వెళ్ళాం. ఆడిషన్కి వెళ్ళారా? ఎవరున్నారు ఆడిషన్ దగ్గర? నార్మల్ గా మేనేజర్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు. ఏం చేయమన్నారు ఆడిషన్ అంటే? ఎలా? డైలాగ్ చెప్పమన్నారు, ఈ డైలాగ్స్ చెప్పాం. వాళ్ళే ఇచ్చారు డైలాగ్స్? ఇదే ఇప్పుడు మేము చెప్పిన డైలాగ్సే వాళ్ళు వాళ్ళ దగ్గర చెప్తే సెలెక్ట్ చేసుకున్నారు. గుడ్ గుడ్ గుడ్. మరి ప్రభాస్ గారితో ఏమైనా కాంబినేషన్ ఉందా? అది కూడా మీరే వెళ్ళి చూడాలి. అది కూడా సస్పెన్స్. చెప్తుంది కదా, చెప్పని వెళ్ళి చూసారా అసలు? అది కూడా సస్పెన్సే. నేను అలిగాను, బొంగమూత పెట్టుకున్నాను. మేము కూడా
ఇప్పుడు అందరం ముగ్గురు ముంగుమూతి పెట్టుకుంటే చూసేవాళ్ళు కూడా పెట్టుకుంటారు. చూసేవాళ్ళు కూడా అలాగే పెట్టుకుంటే చూడరు ఇంకా. కాబట్టి మనం నవ్వాలి. అమ్మో నేను అడగడం ఆలస్యం, అదే పని మీద ఉన్నారు. సో ఇంతకీ కాంబినేషన్ సీన్స్ ఉన్నాయా లేదా అన్నారు. సరే ప్రభాస్ గారితో మాట్లాడారా? పోనీ లేదక్క. అది కూడా చెప్పరా? అది ఇది ఎక్కడికి వచ్చి చూడమంటారు? షూటింగ్కి వచ్చి చూడమంటారా? హాల్లోనే ఇప్పుడు యాక్ట్ చేశారా లేదా అంటే సినిమాకి వచ్చి చేసాము, కానీ షూట్ లో మాట్లాడలేదు. ఓకే, టైం వస్తుంది, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుంది కదా, అప్పుడు వెళ్ళి కలుద్దాం. ఐ మీన్ కలవండి. ఓకే, ఇంకా ఏం సినిమాలు? కిస్కా బాయ్ కిస్కే జాన్ థర్డ్ మూవీ. మీరు రాష్ట్రం దాటి కూడా వెళ్ళిపోయారు. ఎక్కడ జరిగింది షూట్? ముంబై. హిందీ వచ్చా? కొంచెం కొంచెం వచ్చి నేర్చుకుంటున్నాం. కళకి భాషతో సంబంధం లేదు అన్నట్టుగా పెట్టారు ఇద్దరు ఫేస్. నిజమే, వచ్చినా రాకపోయినా యాక్టింగ్, ఆ టాలెంట్ ఉంటే చాలు. ఎవరిది సినిమా అది? సల్మాన్ ఖాన్ సార్. ఆయనతోనైనా కాంబినేషన్ సీన్స్ ఉన్నాయా? చెప్తారా? ఉన్నాయి. అమ్మయ్య, మాట్లాడారా? మాట్లాడారు. ఏమన్నారు? అది హాల్లోకి వెళ్ళి చూడండి. అరే ఏం మాట్లాడారో హాల్లోకి వెళ్ళి చూస్తాను. అక్కడ డైలాగులు ఉంటాయి కానీ ఏం మాట్లాడారు? డైలాగ్స్ ఉంటాయి సల్మాన్ ఖాన్ సార్తో, అవి. ఓ గుడ్. మరి ఏమనిపించింది అంత సీనియర్ మోస్ట్ యాక్టర్ తోటి యాక్ట్ చేయటం ఇంత చిన్న ఏజ్ లో? ఈ అవకాశం చాలా మందికి రాదు కూడా. ఫుల్ హ్యాపీగా ఉన్నాను. ఎలా వెళ్ళారు ముంబై? ఫ్లైట్. ఇంతకు ముందు ఎప్పుడన్నా వెళ్ళారా ఫ్లైట్? ఫస్ట్ టైం. ఏమనిపించింది? ఫుల్ ఎక్సైట్ అయ్యామన్నమాట. ఎందుకంటే ఫస్ట్ టైం మా మమ్మీ వాళ్ళని కూడా తీసుకెళ్ళామన్నమాట. మా మమ్మీ డాడీ వాళ్ళు ఎప్పుడు ఫ్లైట్ ఎక్కలేదు, ఫస్ట్ టైం వచ్చేసి మా వాళ్ళే ఎక్కారనమాట ఫ్లైట్. అందుకు మేము ఇంకా ఫుల్ హ్యాపీగా ఉన్నాము. వెరీ గుడ్. అప్పుడే ఎంత ప్రయోజనం అయిపోయారు మీరు. ఏమన్నారు మరి అమ్మా నాన్న? వాళ్ళు కూడా ఫుల్ హ్యాపీనా? ఏం చేస్తారు నాన్నగారు? ఏం చేస్తారు? ఎలక్ట్రీషియన్ వర్క్. ఓకే, అక్కడేనా? కడపైనా? ఇప్పుడు హైదరాబాదా? కడప దగ్గర. ఓకే. మదర్ ఏం చేస్తారు? హౌస్ వైఫ్. ఓకే. సో చదువుకున్నదంతా ఎక్కడ? ఫస్ట్ మీరు పుట్టి పెరిగింది ఎక్కడ? కడప. అక్కడనే. రీసెంట్ గా హైదరాబాద్ వచ్చారా? ఓ, షూట్స్ వచ్చాయి కాబట్టి వచ్చాం. అంటే ఇక్కడ ఇంకా స్కూలింగ్ అంతా ఇక్కడ సెటిల్ అయినట్టే. ఓకే. కడప అంటే చాలా లాంగ్ అయిపోతుంది కదా, ఇప్పుడు వెంటనే ఉన్న షూట్స్ ఉన్నారు. మరి మీరు యాడ్స్ లాంటివి ఏం చేయలేదా? యాడ్స్ ఇంకా చేయలేదక్క. చేద్దామన్న ఆలోచన ఉందక్క. ట్రై చేస్తున్నాం యాడ్స్ కోసం, ఇంకా సీరియల్ కోసం కూడా ట్రై చేస్తున్నాం. సీరియల్స్. సో వెయిటింగ్ అనమాట. చక్కగా మీ కెరియర్ మాత్రం డిస్టర్బ్ అవ్వనివ్వద్దురా. చదువుకోండి మంచిగా. 6th కదా, చక్కగా చదువుకోండి. మంచి ఫ్యూచర్ ఉంటుంది ఇద్దరికి. చదువుకున్నారనుకో ఆటోమేటిక్గా మిగతా రావాల్సినవన్నీ వస్తాయి. చదువు అనేది ఉండాలి కదా. ఏంటి నీ డ్రీమ్ ఏంటి చెప్పు? నా డ్రీమా డాన్సర్, యాక్టర్, డాక్టర్. ఇంకేమైనా ఉన్నాయా? 4? లేదు. వెరీ గుడ్. మీరండి? సేమ్, డాక్టర్, డాన్సర్, యాక్టర్, ఫ్యాషన్ డిజైనర్. ఇద్దరు అలా అయితే మేము ఎవరెవరైనా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఎక్స్ట్రా చెప్పాను, అందుకే ఫ్యాషన్ డిజైనర్. ఫ్యాషన్ డిజైనర్ ఎందుకు? ఇప్పుడు నువ్వు వేసుకునే డ్రెస్లన్నీ వేరే వాళ్ళని అడగడం ఎందుకు? నాకు నేనే డిజైన్ చేసుకుంటాను అని కదా. తనకి ఇష్టం అక్క ఫ్యాషన్. అదే పని చెయ్యి, నేను నీకు సపోర్ట్ చేస్తాను. చక్కగా నువ్వు నాకు కూడా డ్రెస్సెస్ డిజైన్ చేసేద్దు. అంటే నేను పెద్ద అయ్యేదాకా నువ్వు యాంకరింగ్ చేస్తూనే ఉంటావా అని అనుకుంటుంది కదా. లేదులే, అంతదాకా ఇబ్బంది పెట్టను నేను వ్యూవర్స్ ఎవరిని కూడా. రైట్. ఎవరు ఇష్టం మీకు? ఫేవరెట్ హీరో? బాలకృష్ణ, ఎన్టీఆర్. అందుకే నేను అలా డైలాగ్ చెప్పారు. ఓకే. ఎందుకు బాలకృష్ణ గారు అంటే ఇష్టం చెప్పండి. బాలకృష్ణ సార్ అంటే డైలాగ్ అంటే బాలకృష్ణ సార్. ఓకే. ఏం చెప్పారు మళ్ళీ చెప్పారు? రైట్. బాలకృష్ణ సార్ డైలాగ్స్ అంటే బాగా ఇష్టం. ఏ డైలాగ్ ఇష్టం మీకు? ఇందాక చెప్పింది ఓకే, ఇంకా ఏమైనా? అఖండ డైలాగ్స్ బాగా చెప్తారా? చెప్పండి. నెవర్, మీది మాది ఒకే ప్రపంచం కాదు ఆఫీసర్. మీరు చదివింది చట్టం, మేము నమ్మే ధర్మం. బోత్ ఆర్ నాట్ సేమ్. మీరు ఆ దేవుడి కోసం వెతుకుతారు, మేము ఆ దేవుడితోనే కలిసి బ్రతుకుతాం. బోత్ ఆర్ నాట్ సేమ్. మనిషి మనుగడ కోసం మేము స్మరించేది మంత్రం, ఆ మనుగడికే ప్రమాదం వస్తే మేము చేసేది యుద్ధం, దారుణమైన యుద్ధం. వా, అసలు చూడడానికి ఇట్లా క్యూట్గా ఇలా అనిపిస్తున్నావు, కానీ డైలాగ్ చెప్పమంటే మాత్రం సూపర్, చాలా బాగుంటుంది. అఖండ ఆయనలో మరో కోణం కనిపించింది బాలకృష్ణ గారు. చూసారు సినిమా? 5 times చూసాక. 5 times? సూపర్, చాలా బాగుంటుంది కదా. అవును, సూపర్గా ఉంటుంది. నువ్వు తల్లి? ఎన్టీఆర్. ఆల్రౌండర్ కాబట్టి చాలా ఇష్టం. ఆల్రౌండర్, డాన్సర్, యాక్టింగ్, మొత్తం ఏ క్యారెక్టర్ ఉన్నా కానీ చేస్తాడు కదా. ఏది ఇష్టం నీకు బాగా? మూవీయా?
నాకు ఇప్పుడు నేను చెప్పిన డైలాగ్ మూవీ అంటే ఇష్టము, RRR మూవీ అంటే ఇష్టము, యమదొంగ డైలాగ్, అది యమదొంగ మూవీ ఇష్టమా? ఓకే, డైలాగ్ ఏదైనా చెప్పు ఇంకోటి. యమా ఏమంటివి మానవ జాతి నీచమా, ఎంత మాట వైతరిని వరకు వెంటాడి వేధించి ముప్పుదిప్పలు పెట్టి మీ ధర్మసూత్రమును మంట కలిపి 10 ప్రాణములు దక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి. మానవ జాతి తన భక్తితో సాక్షాత్ పరమశివునే ప్రత్యక్షం గావించి మీ పాసములు సైతం గడ్డిపోచు గానించి ప్రాణహరులైన మిమ్ముల్నే ప్రాణభయంతో పరుగులెత్తిచ్చిన పసివాడు మార్కండేయుడిదే జాతి. మానవ జాతి నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి అని మమ్ము అవహేళన చేయటయ్యా. ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత కుసంస్కారము. సూపర్, థ్యాంక్ యూ అక్క. ఎంత బాగా చెప్తున్నారు మీరు అసలు డైలాగులు. ఎంత ప్రాక్టీస్ చేస్తారు? అంటే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ప్రాక్టీస్ చేస్తాం అనమాట. చూస్తారు కాబట్టి ఇంకా అలా. సూపర్. అసలు మీకు ఎవరితో ఇంకా యాక్ట్ చేయాలని ఉంది? ఇప్పుడే కదా స్టార్ట్ చేశారు, చాలా కోరికలు ఉంటాయి. సో ఎవరితో యాక్ట్ చేయాలని ఉంది మీకు? బాలకృష్ణ సార్తో. ఏం మాట్లాడతారు? సరే, బాలకృష్ణ గారే కలిసారు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, పర్లేదు కదా. సో ఏం మాట్లాడతారు చెప్పండి. నేను మీకు పెద్ద ఫ్యాన్ సార్, నాకు చాలా కోరికలు ఉన్నాయి మీతో మేము చేయాలని అని చెప్తాను. చిరంజీవి గారితో అలాగే ఏం చేయాలి? మొత్తం అందరితో హీరోస్తో చేయాలని. ఓకే, అంటే మీరు ఇలా చైల్డ్ ఆర్టిస్ట్ గానే చేస్తారా, లేకపోతే హీరోయిన్ యాక్ట్రెస్ అవ్వాలని ఉంది అంటున్నారు కదా? చాలా టైం ఉంది ఇంకా కదా, ఆల్మోస్ట్ ఇంకా 10 years. 10 ఎందుకులే, హార్డ్లీ ఒక 6-7 years కదా, అంతేనా? చక్కగా చదువుకుని ఓవైపు యాక్టింగ్ కూడా నేర్చుకోవాలని ఉందా? యాక్టింగ్ మీరు ఏమన్నా వెళ్తున్నారా క్లాసెస్? చూసి నేర్చుకుంటాం, యూట్యూబ్లోనే. భలే చేసేస్తున్నారు. సీరియల్స్ అలా వస్తాయి కదా, వాటిని చూసి నేర్చుకుంటాం. ఏదన్నా ఒక డైలాగ్ ని నవరసాల్లో చెప్పగలుగుతారా? ఫస్ట్ యాంగ్రీ. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. నెక్స్ట్ సాడ్. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. వెరీ గుడ్. ఇంకా నవ్వుతూ చెప్పు. హాస్యం. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. సరే, అలాగే. ఇప్పుడు తను 3 చేసింది కదా, అదే డైలాగు నేను 3 చేస్తాను. సరే, ఇప్పుడు ఫస్ట్ సిగ్గుపడితే వేరే వర్షన్. ఇప్పుడు నవరసాల్లో ఇంకో 3 చూద్దాం. మిగిలిన 6 మిగిలిన 3. ఓకే. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. అమ్మో, నువ్వు అంత ఇదిగా చెప్తూ ఉంటే. ఓకే, ఇంకోటి భయపడుతూ మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. అమ్మా, వీళ్ళు మామూలుగా లేరు. నెక్స్ట్ ఇంకొకటి. అదేంటి? వీరత్వం. ఏదైనా. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. చెప్పండి, ఇద్దరు ఒకేసారి చెప్పాలి, ఆశ్చర్యపోతూ చెప్పాలి. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తాను డైలాగ్. షాక్ అయినట్టు. అవునా? సరే, నాకేనా అదృష్టం. సరే, మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. మళ్ళీ ఎక్స్ప్రెషన్ ఏమనాలి ఇప్పుడు? నేను ఐఎమ్ ఇంప్రెస్డ్ అనాలా? చాలా బాగుంది. ఇప్పుడు వచ్చిన ఎగిరి నాకేమైనా ముద్దు పెడతావా రష్మిక లాగా? రైట్, చాలా చాలా బాగుంది. ఎక్కడ నేర్చుకున్నారు అసలు మీరు? క్లాసెస్కి వెళ్ళట్లేదు అన్నారు, జస్ట్ ఇలా చూసి నేర్చేసుకున్నాను అన్నారు. ఫేవరెట్ హీరోయిన్ ఎవరు మీకు? పూజా. ఇద్దరికి ఒకలేనా? ఎందుకు ఇష్టం? తన స్మైల్ బాగుంటుంది. నీ కాళ్ళని పట్టుకు స్మైల్, యాక్టింగ్, డాన్స్ అయితే సాయి పల్లవి మేడం ఇంకా ఇష్టం. డాన్స్ చేస్తారు చాలా. పూజ యాక్టే మ్యామ్ తోనే చేసాం మూవీ ఫస్ట్. అదే ఓకే. హీరోయిన్స్ ఎవరితో యాక్ట్ చేయాలని ఉంది చెప్పండి? పూజ, అనుపమ పరమేశ్వర మ్యామ్, రష్మిక మ్యామ్. భలే డిఫరెంట్ ఉన్నాయి వీళ్ళ టేస్ట్. నైస్. సో మొత్తానికి అలా సాగుతోందన్నమాట, హ్యాపీగా అయిపోతుంది. బట్ జాగ్రత్తగా ఉండాలి, కేర్ తీసుకోవాలి. మీ బ్యూటీ సీక్రెట్ ఏంటి? ఎలా మీరు కాపాడుకుంటారు? ఏమన్నా వాడతారా మీరు క్రీమ్స్? అలాంటివి వాడరా? మీ హెయిర్ అంత బాగా ఎలా ఉంది? మా హెయిర్ అంటే ఈవిడ ఎక్స్ప్రెషన్ ఎలా ఇచ్చింది తెలుసా? దీన్ని బాగుండడం అంటారా? ఏం మాట్లాడుతున్నావు అసలు ఊడిపోతుందని మేము ఎంత ఫీల్ అవుతుంటే అనే కదా నువ్వు అన్నా.
అది జుట్టు నాకు ఊడిపోవడం సహజం నాన్న, దట్స్ క్వైట్ కామన్. అలాంటివన్నీ మనం తట్టుకోవాలి, ఓకేనా? ఇవి మన సంపద. రైట్. ఎలా అంటే ఎలా కేర్ తీసుకుంటారు స్పెషల్గా మీరు ఏమన్నా? ఓన్లీ కోకోనట్ ఆయిల్ అంతే. మీరు ప్రతి చోటకి వెళ్ళి ఇంటర్వ్యూస్ ఇవ్వడం, సినిమాల షూటింగ్ వెళ్ళడం అంటే నాట్ అన్ ఈజీ థింగ్. సో ఇద్దరు అమ్మాయిలు బుజ్జిగా ఉన్నారు, ఎవరో ఒకరు హెల్ప్ ఉండనే ఉండాలి. ఈ జర్నీలో మీకు హెల్ప్ చేస్తుంది ఎవరు మీతో పాటే ఉంటారు ఎప్పుడు? మా మమ్మీ. అమ్మనా? ఎప్పుడు ఏం చెప్తారు? ఏమైనా చెప్పారా మరి మమ్మీకి? ఎప్పుడు ఇంత హెల్ప్ఫుల్గా, ఎప్పుడు మిమ్మల్ని ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకొచ్చి అన్నీ ఇచ్చి? థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ, ఇంత దూరం మమ్మల్ని తీసుకొచ్చినందుకు, ఇంత సపోర్ట్ చేసినందుకు. అండ్ మా డాడీకి కూడా థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, మా ఫాలోవర్స్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము. వీళ్ళు ఫస్ట్ మాట్లాడితే తెగ అడ్వర్టైజ్మెంట్ చేసేసుకుంటున్నారు తెలుసు అసలు మీరు. కానీ వెరీ గుడ్ గర్ల్స్ ఇద్దరు. మీకు ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏది? బెస్ట్ డాన్సర్. డాన్స్ బాగా చేస్తున్నారనా? మీ ఇద్దరు ఇట్లా షూట్స్ అవి చేసేటప్పుడు డుషుమ్లు అవుతాయా మీ ఇద్దరికి? కొట్టుకుంటారా ఇద్దరు? అవుతాయి, దట్స్ క్వైట్ కామన్ అన్న. అంటే ఏ విషయంలో కొట్టుకుంటారు? ప్రతి ఒక్క దాంట్లో కొట్టుకోవడమే. ఏదైనా సరే ఫస్ట్ ఎవరు కాంప్రమైజ్ అవుతారు? నేనే అక్క. అన్నీ మనమేనా? తిట్టేది మనమే, తిట్లు తినేది మనమే లాస్ట్కి. ఇంకా ఏంటి ఇంట్రెస్ట్ మీకు? ఇవేనా? రీల్స్ చేయటం, స్కూల్కి వెళ్ళడం, చదువుకోవడం. ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారక్క. ఫ్రెండ్స్ ఉన్నారా? ఎంతమంది? చాలా మంది ఉన్నారు, ఇండస్ట్రీలోనే చాలా మంది ఉన్నారు. మీకు సడన్గా దేవుడు ప్రత్యక్షం అయ్యాడు అనుకో, ఏం కోరుకుంటారు? మేము మంచిగా చదువుకోవాలి, ఇంకా స్టడీస్ అన్ని బాగుండాలి, మాకు మంచి మంచి యాక్టింగ్ ఛాన్సెస్ రావాలి అని. ఇటంతా డిఫరెంట్ కేటగిరీ, ఇటు డిఫరెంట్ కేటగిరీ. నా కోరిక అడుగుతారనమాట. వెరీ గుడ్. ఇద్దరికి ఒకటే అని అంటే ఒకటి అంటే అన్ని ఒకేసారి చెప్పేస్తాం. ఇది ఇది మామూలుగా కాదు, ఫుల్ స్టాప్ పెట్టకుండా అన్ని ఒకేసారి చెప్పేస్తే మొత్తం కలిపి. అంటే ఇదేమైనా ఆన్సర్ అనుకున్నావు నువ్వు? మొత్తం అన్ని రాసేస్తే అది ఒకటే ఆన్సర్ అవ్వడానికి దేని దానికి సెపరేట్ కేటగిరీస్ కదా. సో మొత్తానికి బాగా చదువుకోవాలి అండ్ యాక్టింగ్ బాగా చేయాలి, ఇదే మీ కోరిక కదా. మిమ్మల్ని పంపించబుద్ధి వేయట్లేదు తెలుసా నాకు. రోజంతా ఇలా మాట్లాడుతుంది. నేను ఫస్ట్ చెప్పాను గుర్తుందా? ఇయర్ స్టార్టింగ్ పిల్లలతో స్టార్ట్ చేసాం, ఇయర్ అంతా పిల్లలతోనే గడిచిపోయింది. ఇయర్ ఎండింగ్ కూడా ఇలా అయినందుకు ఐఎమ్ సో హ్యాపీ. సో ఇప్పుడు డైలాగ్ చెప్పండి నాకు. నేను సెలెక్ట్ అంటేనే సెలెక్ట్ అమ్మాయి, లేదంటే లేదు. అవునమ్మాయి, ఏ కుట్టు మిషన్ అలికలా నేర్చుకోవాలి కానీ ఈ ఎంఏలు అవడం ఏంటి? యాక్చువల్లీ స్టడింగ్ ఇన్ యూఎస్ అండి. సడన్లీ డాడ్ ఎక్స్పైర్డ్, సో అన్ఎక్స్పెక్ట్లీ బీకేమ్ ఇన్ ఎమ్మెల్యే అండి. ఓహో, ఆధారం మేళ నువ్వు ఇంగ్లీష్ మేళం అనమాట. కాలే వంకరగా లేవుగా అమ్మాయి? అయ్యో లేదండి, ఆ జుట్టు ఒరిజినలేగా. అవునండి. వంట వచ్చా? తింటానండి. మా తల్లే తింటావా? ఎప్పుడు ఇట్లా చీరలు కడతా, ఇంటి దగ్గర పీలు వేసుకొని తిరుగుతావా? ఐఎమ్ ఆల్వేస్ కంఫర్టబుల్ ఇన్ శారీస్ ఓన్లీ అండి. అయినా అమ్మాయి ఎమ్మెల్యేవి ఇంత మెత్తగా అయితే ఎట్టా పైకి వస్తా? బామ్మ అర్జెంట్ ఫోన్ ప్లీజ్. మాట్లాడండి. సరే తగలడు, తొందరగా నాకు మూడిపోద్ది. టాటా తీస్తా కొడక. పోర్ల కాలేజ్ పక్కన బారో పని చేసినది బద్మాష్. బగాయించుడా బిడ్డ, నీక్కడ హెల్ప్ చేసినంట గా సన్నాసి చెప్పు. గంటల దుకాణం బంద్ చేయకపోతే స్టేషన్లో పడేసి తిరగట్టించి మరీ కారం పొడి గురిపిస్తారు. అరే మల్లేష్ అన్న, ఇక్కడ ఒక చిన్న కథ నడుస్తున్నది. క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతుండ్రు. ముసలిది చంపుతున్నది ఇక్కడ. నా ముస్లిం తెచ్చి జల్దీ సరేనా? బామ్మ ఇందాకేదో అడిగారు తల్లి. నేనేం అడిగానమ్మా? నువ్వు సెలెక్ట్ అయితే నువ్వు సెలెక్ట్. వామ్మో దంచుడంట, దీనికన్నా సాంబార్ నయం. సాంబార్ రా. మొత్తం సరైనోడు సినిమా చూపించిందిగా. అమ్మో 2 వెర్షన్లు మళ్ళీ. మీరు అసలు సూపర్ అబ్బా. కానీ నెక్స్ట్ నేనే అన్నట్టు పెట్టింది. బామ్మ ఏం చేస్తున్నావు? నీ కాష్టం కాస్తున్నానే, అది ఎప్పుడు కాసేదిగా. సాంబార్ కాస్తుమా, అందులో ఇంత విషయం వేస్తే దరిద్రం వదిలిపోయింది. ఏమి వేసినా సాంబార్ మంచిగా ఉండు. సాంబార్ దా. నీ పాడదా ఒరే ఎదవా, బిజినెస్ పని చెన్నైకి వెళ్ళి ప్రేమ పెళ్ళను పోన్లే మంచి కోళ్ళు తీసావంటే గొడవలు తెచ్చి మా పీకల మీద పెట్టావు. మీకు సుమ్మా పెట్టినాడు, ఒక పీకల దాకా కోసినాడు. ఏం కోసాడే? నసపెట్టే ముసలి వాళ్ళ ఇంట్లో ఉంటే నేను పెళ్లి చేసుకున్నాను అని చెప్తుంది. మా బామ్మ నేను పోను అని చెప్పినాడు. యారెళ్ళి ఎంగ పోలియే అమ్మ సచ్చినోడా, దాంతో అది చెప్పినావురా. మొత్తం సినిమా ఎన్నిసార్లు చూసారు మీరు? సరైనోడు ఇక్కడ ఒక వెర్షన్, నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి. రెండిట్లో కామన్ ఎవరు తెలుసా? అన్నపూర్ణమ్మ గారు. ఆవిడ మాత్రం కామనే.
అయిపోయిందా? మొత్తం సినిమా అంతా చెప్పేస్తారా ఇలా? ఎన్నిసార్లు చూసారు? చూసుంటాం చాలాసార్లు. అమ్మయ్య, నెంబర్ చెప్తే భయపడాలి. సో అలా ప్రాక్టీస్ చేసి పట్టేస్తారనమాట ఏ డైలాగ్ అయినా. సూపర్ అబ్బా, అసలు ఏం అడుగు ఆలస్యం నాదే అన్నట్టుంది, అంత బాగా చెప్తున్నారు అన్ని. సూపర్ నాన్న, థ్యాంక్ అయితే యూ సో ఇప్పుడు నేను మచ్. మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, చెప్తారా? మీరు ఇప్పుడు యాంకర్సా? Yeah. ఓకే, మీరు ఇప్పుడు యాంకరింగ్ చేస్తారు, నేను నేను గెస్ట్. ఇప్పుడు యాంకరింగ్. ఓకే, నేను ఇలా ఇంత మంచి అవకాశం నేను ఇస్తాను తెలుసా నా గెస్ట్లకి. ఫీల్ ఫ్రీ, మీరు ఏమైనా అడగొచ్చు. ఫస్ట్ ఒక అంకుల్ కార్లో వెళ్తుంటారు. అంకులా ఎందుకు వచ్చాడు? అది సరే, ఇప్పుడు మీరు నన్ను క్వశ్చన్, ఓహో ఇలా క్వశ్చన్స్ అడుగుతానన్నారా? నేను ఇక్కడ నన్ను ఏదో ఇంటర్వ్యూకి పిలిచి మీరు క్వశ్చన్స్ అడుగుతారని. ఇట్స్ ఓకే, ఫైన్, అడగండి. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కార్ స్టాప్ చేస్తాడు. అక్కడేమో 3 doors ఉంటాయి. ఫస్ట్ డోర్లో ఏమో గోల్డ్, సెకండ్ డోర్ లో డైమండ్, థర్డ్ డోర్ లో వచ్చేసి మనీ ఉంటుంది. ఫస్ట్ అంకుల్ ఏ డోర్ తీస్తాడు? ఆయనకి నచ్చింది ఇస్తాను. నాకు ఎట్లా తెలుసు అంకుల్ గురించి? అసలు మరీ అసలు అదే క్వశ్చన్. మీకు తెలిసిన అంకులా? ఏది తీస్తాడు అన్న? డబ్బులు ఉంటే ఏవైనా కొనుక్కోవచ్చు. డబ్బులు రాంగ్ ఆన్సర్. ఇదే డైమండ్సే కాదు. అయితే ఇప్పుడు ఏం తీస్తాడు తెలుసా? ఫస్ట్ తలుపు తీసి ఏది కావాలో అది తీసుకుంటాడు. చెప్పమా? ఫస్ట్ డోరే కదా తీస్తారు. ఏ డోర్? తాళం తీస్తారా? ఫస్ట్ మేము చెప్పమా? మేము చెప్పమా? ఫస్ట్ డోర్ తీసి కదా అందులో వస్తువులు ఏమైనా తీసుకుంటాం. అదే ఏబిసిలో ఏ డోర్? సి. కాదు, అది మనీ. ఎప్పో ఏదంటే అది కాదంటున్నాను. బి, మిగిలింది ఏ. కాదు, చెప్పమా? అసలు ఇందాక నుంచి ఈవిడ నేను చెప్తాను క్వశ్చన్ అడిగారు కానీ ఆన్సర్ చెప్పడానికి ఇంట్రెస్ట్ ఉంది. ఒక మేడం చెప్పండి మేడం. కార్ డోర్ తీస్తాడు ఫస్ట్. ఏ ఇద్దరికి మళ్ళీ అయిపోతుంది. నేను ఫస్ట్ చెప్పానా లేదా డోర్ తీస్తాడని చెప్పి? ఏ డోర్ అని అడిగాం కదా మేము. మళ్ళీ ఏ డోర్ అంటారు? ఫస్ట్ నేనేమడిగాను మిమ్మల్ని? ఎందులో ఉన్నాయి అవి? అవి ఒక వస్తువులోనా? హౌస్ లో ఉన్నాయి. ఇక్కడ కార్ ఉంది, ఇక్కడ హౌస్ ఉంది, అక్కడ 3 doors ఉన్నాయి. కార్ లో వెళ్తున్నాడు అని చెప్పాం కదా. ఫస్ట్ కార్ తలుపుకు కార్ డోర్ తీసుకుని వెళ్ళి ఆ తర్వాత డోర్ తీస్తాడా? ఇప్పుడు ఒక యాంట్ ఉంది. ఎప్పుడు ఏదో ఒకటి ఉంటూనే ఉంటాయా? చెప్పు. ఉంటుంది. ఒక యాంట్, ఒక ఎలిఫెంట్ ఉంటుంది. ఎలిఫెంట్ చనిపోతుంది. ఆ చీమేమో బ్లడ్ ఇవ్వడానికి వెళ్తుంది. ఇస్తుందా లేదా? ఎలిఫెంట్ కి బ్లడ్ కావాలన్నమాట బ్రతికేదానికి. ఇప్పుడు ఆ యాంట్ ఇస్తుందా లేదా? వీళ్ళన్నీ కూడా థర్డ్ పార్టీ క్వశ్చన్స్ తెలుసు. ఏంటంటే వాళ్ళ మనసులో ఏముంది అని నన్ను అడుగుతున్నారు అన్ని వీళ్ళు. చీమ ఇప్పుడు చనిపోయిన ఏనుక్కి బ్లడ్ ఇస్తుందా లేదా? చచ్చిపోయిన తర్వాత ఇంక బ్లడ్ ఎందుకు? చనిపోలేదు, చనిపోయేలాగా ఉంది. బ్లడ్ ఇస్తే చనిపోయే పరిస్థితుల్లో ఉన్న ఏనుక్కి బ్లడ్ కావాలి. చీమ బ్లడ్ ఇస్తుందా లేదా అన్న? నాలాగా మంచిదైతే డెఫినెట్ గా ఇస్తుంది. ఓకే, చెప్పమ్మా. ఈవిడ ఫస్ట్ చెప్పా. ఎవరు అడితే నేను చెప్పాను అంటాను. ఇంకేమైనా క్లూజ్ ఇవ్వండి. క్లూజ్ ఉండవు. క్లూజ్ చెప్తే ఆన్సర్ తెలిసిపోయింది. క్లూజ్ ఇస్తే తెలిసిపోద్ది అంటే మీరు ఆన్సర్ని క్లూ లాగా ఇస్తారనమాట. క్లూని క్లూ లాగా ఇవ్వాలి పాప, ఓకేనా? అందులో క్లూస్ ఏం లేవు. సరే, మీ బాధ నాకు అర్థమైంది. మీరు ఆన్సర్ చెప్పాలని తాపత్రయపడుతున్నారు కాబట్టి నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను. చెప్పండి. అది ఇంతే ఉంది. బ్లడ్ ఎలా వస్తుంది? చీమ అంటే ఇగో మీరు ఎంత బ్లడ్ ఇవ్వాలని నన్ను అడగలేదు. బ్లడ్ ఇస్తుందా ఇవ్వదా అని అడిగారు. అలాంటి చీమ డెఫినెట్ గా ఇస్తుంది. విషయం తెలుసా? నాకు చేత కాకపోయినా నేను హెల్ప్ చేస్తాను. ఓకే, అందుకని నేను యాంటీ ఇంత ఉంటుంది. ఇచ్చినా గానీ ఆ యాంటీ చనిపోతుంది, ఎలిఫెంట్ చనిపోతుంది. అవునా? అందుకే ఇయ్యదు. నార్మల్ గా యాంకరింగ్ చేస్తారా ఇద్దరు? ఎప్పుడైనా ట్రై చేస్తారా? ఛాన్స్ వస్తే చేస్తాం. ఇప్పుడు ఇస్తా చేయండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈ రోజు మన గెస్ట్ ఇక్కడ కూర్చొన్నారు. ఇప్పుడు ఉంటుంది అసలు విషయం. ఇంట్రడ్యూస్ చేయండి అన్న. గెస్ట్ వచ్చేసి గీతాంజలి గారు అనమాట. గీతాంజలి అక్క అనమాట. ఆ పదం ఉంటుంది, శ్రావ్యంగా ఉంటుంది. ఓకే, సో ఏదో మాట్లాడారంట అక్క, చెప్తుంది. ఏదో మాట్లాడాలంటే వద్దన్నా సరే కింద ఆఫీస్ దగ్గర కింద నుంచి ఇలా కూర్చుంది. అంటే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తుంది. అందుకే సర్లే ఇంటర్వ్యూ తీసుకుందాం రమ్మన్నాం అన్నట్టు చెప్పారు. ఓకే, హలో అండి, థ్యాంక్ యూ సో మచ్ శ్రియా అండ్ ప్రియా గారు నన్ను ఇన్వైట్ చేసినందుకు. చెప్పండి, ఎందుకు పిలిచారు? ఇంటర్వ్యూ కోసం. ఇంటర్వ్యూ చేద్దామని. కంట్రోల్. అడగండి. సో మీరు ఈ యాంకరింగ్ ఇంట్రెస్ట్ మీకు ఎలా వచ్చింది? ఎలా వచ్చింది అని అంటే, యాక్చువల్గా నేను చిన్నప్పటి నుంచి విపరీతంగా వాగేదాన్ని అనమాట. ఎలా వాగేదానంటే ఎదుటి వాళ్ళకి మాట్లాడడానికి ఛాన్స్ ఇచ్చేదాన్ని కాదు. అప్పుడు సరదాగా అనేవాళ్ళు, టీవీ యాంకర్లా ఎందుకు అలా లొడలొడ వాగుతావని. అప్పుడు నా మైండ్లో ఒక ఆలోచన వచ్చింది, టీవీ యాంకర్, ఓకే యాంకర్ అంటే ఇలా మాట్లాడతారు, ఇలా ఉంటుంది, కెమెరా ఉంటుంది, చూస్తాను, ఒకసారి ట్రై చేద్దామన్న ఆలోచన అలా వచ్చిందనమాట నాకు. ఈ ఛాన్స్ మీకు ఎలా వచ్చింది? ఈ అవకాశం అంటే సుమన్ సార్ ఇచ్చారు. సో మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా సుమన్ సార్కి?
యా డెఫినెట్లీ కెమెరా వైపు చెప్పండి. సుమన్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ మంచి అవకాశం, ఇంత మంచి ఛానల్లో మీ మేనేజ్మెంట్లో వర్క్ చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు, అందులోనూ మీ ఛానల్లో ఇంత అందమైన బుట్టబొమ్మలు ఇద్దరు ఉన్నారు శ్రియా ప్రియా అని అంటే నాకు చాలా సంతోషం అనిపించింది. అసలు నేను వీళ్ళ కోసమే పరిగెట్టుకుంటూ వచ్చాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. చక్కగా చదువుకోండి, ఇంకా మంచి మూవీస్లో యాక్ట్ చేయాలి, మంచి మంచి అవకాశాలు మీకు రావాలి. ఈ 2023 మీకు చాలా చాలా బాగుండాలి. విష్ యూ వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. ఇంకా మేము ఒకటి ఏంటి? ఇప్పుడు చెప్పాలి. ఇంకొక ఒక dialogue question చెప్తాం. ఏమైనా అడుగుతారా ఏంటి? లేదక్క ఒక డైలాగ్. థ్యాంక్స్. డైలాగా? యా ఓకే. కోతులంసేపు అక్కడ ఉంటావురా, కిందికి దిగువే, అడ్రస్ దొరకాల, జడతో వాణి లంగమంతో నిన్ను ఊరేకపోతే, నెల్లూరు ఆడబిడ్డనే కాదురా నా యాదారా. సో అందరికి వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. అమ్మా ముందేమో అంత తిట్టి హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నారు చూసారా వీళ్ళు డైలాగ్ తోటి. పర్లేదు, మీరు అలా తిట్టిన తర్వాత మీకు క్యూట్గా అలా నవ్వేస్తారు చూసారా, అందుకు హ్యాపీగా ఫీల్ అయిపోతాం. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. థ్యాంక్ యూ బై అక్క. బై. బాయ్.